చాలా బాగా ఆ భక్తి భావాన్ని చూపించారు. కళ్ళలో ఎక్స్ప్రెషన్ బాగుంది. ఆ కళ్ళు సమర్పించే సీను అవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఆ శివుడితో పాటు అక్కడ నిజంగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేలాగా చాలా బాగా చేశారు. ప్రభాస్ చాలా అద్భుతమైన క్యారెక్టరు, మంచి ఆరా ఉంది. ఆ తేజస్సు అది కూడా ఒక శివగణాల్లో ఒక భాగంగా వచ్చారు. అతనే మలుపు తిప్పే క్యారెక్టర్. అతను ఉన్నంతసేపు మొత్తం తెరంతా కూడా ఆయనే కనిపిస్తుంది. అంటే ప్రభాస్ రాగానే చాలా మంచి క్యారెక్టర్, చాలా పెద్ద హీరో. ఆ హీరోకి తగ్గ క్యారెక్టర్, ఎందుకంటే మొత్తం నాస్తికుడిగా ఉన్నవాడిని ఒక ఆస్తికుడిగా మార్చే ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఉన్న కాసేపు చాలా అద్భుతంగా ప్రవర్తించి ఒకేసారి అందరిలోనూ మార్పు తీసుకొచ్చే, అంటే అతి భక్తి ఉన్నవాళ్ళని, అహంకారం ఉన్నవాళ్ళని, భక్తి లేని వాళ్ళని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే అద్భుతమైన క్యారెక్టర్. అంటే ఇప్పుడు జనరేషన్ కన్నప్పలా అనిపించిందా, మరి ప్రీవియస్ మనం చూసిన కన్నప్పలా అనిపించిందా అంటే కృష్ణంరాజు గారి? అప్పుడు జనరేషన్లో ఉండే కథని బట్టి వాళ్ళు అక్కడ తయారు చేసుకున్నారు. అలాగా ఇప్పుడు జనరేషన్కి అవసరమైనట్టుగానే, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ ఇక్కడికి వచ్చి థియేటర్లో సినిమా చూడాలంటే వాళ్ళకి ఎలాంటివి కావాలో అలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే నిజమైన ఆ స్టోరీని, దాంట్లో ఉన్న ఆత్మని చంపేయకుండా కొంచెం సినిమాటిక్ లిబర్టీ ప్రభాస్ గారు ఎంట్రీలో ఒక డైలాగ్ కొట్టారు కదా, పెళ్ళెప్పుడు అని చెప్పి, థియేటర్ ఎలా రెస్పాన్స్ అయ్యింది అప్పుడు? జనరల్గా ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ పెళ్లి గురించి అని పర్సనల్గానే తీసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రభాస్ ఉన్నంతసేపు వెనకాల ఆర్ఆర్ని మించి ఆడియన్స్లో కూడా ఎక్కువ వాళ్ళ యొక్క స్పందన ఉంది. కానీ చాలా బాగా ఉంది.